చావును వెంటేసుకొచ్చావు కదంటే భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి, కళ్ళ ముందే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పసిపిల్ల కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చిందే? ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా? మర్చిపోలేదు నాన్న, మర్చిపోలేదు కాబట్టి ఇదంతా చేస్తున్నాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? సార్, కొడుకు కోసం మీరు చేయలేంది తన అన్న కోసం ఏదో చెయ్యాలనుకుంటుంది. చేయనివ్వండి సార్. బాబు, నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు. నువ్వు నా కూతురు కోసమే వచ్చావని తెలిసింది, చాలా సంతోషం. కన్న తండ్రిగా చెప్తున్నా, వీలైతే నా కూతురుని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. కనీసం మీరైన ప్రాణాలతో బ్రతికుంటారు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలా లేదా న్యాయాన్ని కాపాడాలా? సార్, ఆ రాజప్ప తన మనుషుల్ని ఏదైనా చేస్తేనే వదలడు. అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు. ఏం జరిగింది? ఎవర్రా వాళ్ళు? వాళ్ళు కాదన్నా, వాడొక్కడే. మనమని తెలియ కొట్టుంటాడు అన్నా. తెలిసే కొట్టాడన్నా. రాయ్, ఎవడో కొడితే ఇంట్లో దూరి ఆడంగుల్లో పసుపు రాసుకుంటున్నారా? రాయ్, వాడు కొట్టింది నిన్ను కాదు, 30 ఏళ్లుగా నేను కాపాడుకుంటున్నా నా పరువుని. ఎక్కడ్రా వాడు? హలో నాన్న, లవ్ యూ నాన్న. రే, లవ్ యూ దేనికో? నువ్వు లవ్ యూ చెప్పినప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరుగుతుంది. అయినా లవ్ యూ దేనికో? నేను స్వాతి కోసం ఇక్కడికి వస్తే నువ్వు ఏకంగా ఈ జిల్లాకే పోస్టింగ్ ఇప్పించావు. నువ్వు సూపర్ నాన్న. ఆహాహా, నీకు అలా అర్థమైందా? అసలు జరిగింది ఏంటో తెలుసా? మీ ఇంటి వాటర్ కూడా అద్భుతం అమ్మా. అయినా ఏంటమ్మా ఇది, పెళ్లి ముహూర్తమా? ఆగండి, మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి? అయినా గుర్తుందమ్మా, వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత. నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి, కాఫీ బాగుంది సార్, వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా. ఇప్పుడు అది చూడండి. నువ్వుగా చెప్పావు అనమాట. కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయావా? అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్. ఇదేంటమ్మా, ఇది అన్యాయం కదా? నేను మీకు చేసింది అన్యాయమైనప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే. డీల్ క్యాన్సిల్. అరే అదేంటమ్మా అంత సింపుల్ గానే సార్? వాటర్ ఏంటి ఏదో తేడాగా ఉంది? ఇందాక అద్భుతంగా ఉందన్నారు. అన్నానమ్మా, అంటాం, 1,00,000 అంటాం పోస్టింగ్ వస్తుంది అనుకునేసి అన్ని నమ్మేస్తారా? ఇంకోటి చెప్పనా, వింటావా, భరిస్తావా? మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం. మీ అమ్మగారికి చెప్పు. అదిరా జరిగింది. అది నాన్న, నాకు నిజమైన ఫ్రెండ్ నువ్వు ఉన్నావు. నా కోసం ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా? ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న. అది నా కోసం ఏమైనా చేస్తుంది. రే సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా? అసలు ఇక్కడ జరిగింది ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా? సరే ఫోన్ పెట్టే, నేను మళ్ళీ కాల్ ఇస్తా. బాయ్. సెంటర్లో దిగడంటే ఎవరికి ముందట్టు బండి వెనకపోని అన్నా, బండి వెనకపోని. మాచర్లొచ్చి ఈ రాజప్ప కొడుకు మీదే చెయ్యేసి ఇంకా ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యంరా? ఓహో,
రాజప్ప అంటే నువ్వేనా? కొడితే ఎవడన్నా పేషెంట్ అవ్వాలి కానీ ఇలా ముసలోడు అయ్యాడేంటా అని తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నా. తండ్రి కొడుకులు డ్యూయల్ కట్అవుట్. ప్రింటింగ్ మిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. యాజ్ ఇట్ ఈస్ దింపేసాగా. సార్ సార్ వద్దు సార్. కాబే కలెక్టర్ పబ్లిక్ ప్లేస్ సార్. ఇష్యూ పెద్దదైపోతుంది. తర్వాత కంట్రోల్ చేయడం కష్టం. నా మాట వినండి సార్. రై, నీకు జిల్లా కొత్త, నాకు కలెక్టర్లు కొత్త కాదా? నువ్వు పుట్టక ముందే నేనంటే ఈ ఊర్లో భయం పుట్టింది. 30 ఏళ్ళుగా నాకు ఎదురు నిలబడ్డాడు లేడు, తిరిగి మాట్లాడినోడు లేడు. జనరల్గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను, కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా. బొమ్మ బొరుసు వేస్తా. బొమ్మ పడితే దేవుడి దగ్గరికి, బొరుసు పడితే ఈ ఊరు వదిలిపెట్టిపో. అదృష్టవంతుడురా, బురుసు పడింది. డేటు మారేలోపు మాచర్లో వదిలి పారిపో, బతుకుతావు. మహర్జాతకుడు అయ్యా, ఈ భూమి మీద ఎవడికి దక్కని అదృష్టం నీకు దక్కింది. వాడు బొమ్మ బొరుసు వేస్తే ఫస్ట్ టైం జీవితంలో బొరుసు పడింది. నీ అంత అదృష్టవంతుడు ఎవ్వడూ లేడు. సర్దే, మొత్తం సామాన్లు సర్దే, వెంటనే బయలుదేరు. ఫోన్ చేసుకో, ఎవరితోనైనా మాట్లాడు, పోస్టింగ్ మార్పించుకో, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్ మీరు ఎప్పుడు ఇంతేనా? భయపడుతూనే ఉంటారా? బాబు, ఇది మాచర్ల. ఇక్కడ భయం ఉన్నవాడే బతుకుతాడు. ఆంటీ మీరా? రండి రండి. ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరేంటమ్మా సడన్గా?